ఈ రోడ్డు కృష్ణదేవిపేట నుంచి ఇక్కడ వరకు 26 కిలోమీటర్లు. ఆ రోజు నేను 26 కిలోమీటర్లు ₹1,00,00,000 చొప్పున 26 కోట్లు ఇచ్చాను మన టైంలో, నేను ఆర్ఎన్బి మినిస్టర్గా ఉన్నప్పుడు. తర్వాత ఈ ఫారెస్ట్ ఏరియాలో కొంచెం క్లియరెన్స్ ట్రబుల్ వచ్చి ఈ ముక్క ఆగిపోయింది, మిగతాదంతా అయిపోయింది. ఈ క్లియరెన్స్ చేయడంలో ఎమ్మెల్యే చేత కాదు, అసలు ఆఫీస్ ఎక్కడుందో ఎమ్మెల్యే గారికి తెలియదు, డిలే చేశాడు. ఈ ఎలక్షన్ వచ్చింది లోపునే. ఎలక్షన్ వస్తే మరి ఎవరు కాలు పట్టుకున్నాడో, ఎస్సీ గారు కాలు పట్టుకున్నారో, ఈ గారి కాలు పట్టుకు తెలియదు. కానీ మొత్తం మీద రాత్రి చేస్తే పగలేదు ఇది. నేను తిరిగినా ఒక రోజు రాత్రి లైటింగ్లు పెట్టుకుని వేసుకున్నారు రోడ్డు. అంత కరమేటి ప్రజలు ఎలక్షన్లో వచ్చేస్తున్నాయి బాబు అని పట్టుకుంటే ఓట్ల కోసం రోడ్డు వేశారు. మరి డబ్బు కూడా నేను ఇచ్చింది, అది ఇచ్చింది కాదు. ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇక్కడ జరిగింది నేను ఎందుకు వచ్చానంటే, ఎస్సీ గారిని పిలిపించానంటే ఈ మొక్క మాత్రం క్వాలిటీ లేదు. మరి ఇష్టం వచ్చినట్టు రాత్రి లేకపోతే ఏమంటారు లైటింగ్ పెట్టుకొని. ఇక్కడ బ్యారప్స్ చేసేటప్పుడు నేను ఆర్ఎన్బి మెసేజ్ చేశాను కాబట్టి ఈసారి ఈ గారు మీరు వినండి, మీకు తెలియకపోతే నేర్చుకోండి. మీకంటే ఎక్కువ తెలియదు కానీ నేర్చుకోండి. బ్యారప్స్ చేసేటప్పుడు 10 టన్నుల రాళ్ళతో తొక్కాల, అంతే అంటారండి. ఇక్కడ తొక్కింది ఏంటంటే 3 టన్నుల రాళ్ళతో తొక్కించారు. ఇది బెరమ్స్, ఈ రోడ్డు వేసి బెరమ్స్ అన్ని 3 టన్నుల రోలరే. అసలు యాక్చువల్గా రికార్డ్ సిస్టమ్స్ ప్రకారంగా 10 టన్నుల రోడ్లతో తొక్కాలి. అది స్టాండర్డ్స్, ఆర్ఎన్బి స్టాండర్డ్స్. కానీ ఇది ఏం చేశారంటే ఎమ్మెల్యే గారికి లొంగిపోయో, లేదా మంత్రి గారికి లొంగిపోయో, లేదా ఆవిడ రెడ్డి గారు ఎవడో విజయసాయి రెడ్డి మాట నమ్మేసో మొత్తం మీద రాత్రి చేశారు, అయిపోయింది. ఇప్పుడు నేనేం సరే దీని మీద ఎస్సీ గారిని అనిపించి ఎంక్వైరీ చేయమంటున్నా. ఇప్పుడు వచ్చి క్వాలిటీ కంట్రోల్ కూడా చేయలేదు, క్వాలిటీ కంట్రోల్ కూడా పిలిచాను నేను. అబ్బాయి వచ్చారు, వాళ్ళు కూడా టెస్ట్ చేసి ఈ గారికి ఎస్సీ గారికి రిపోర్ట్ ఇవ్వాలా. ఇప్పుడు వాళ్ళు అడిగితే మాకు రిపోర్ట్ రాలేదంటున్నారు. రిపోర్ట్ రాకుండా ఫైన్ చేయకుండా బిల్లు ఎలాగిస్తారు? బిల్లు ఇవ్వడానికి వీలు లేదు. ఇది ఒరిజినల్ కాంట్రాక్టర్ ఒకడు, పని చేసినట్టు ఒకడు. ఇక్కడ కూడా మళ్ళీ ఆ ఒరిజినల్ కాంట్రాక్టర్ పక్క తోసేసి ఆ ఎమ్మెల్యే గారు ఎవరు చెప్పారని చెప్పి వీళ్ళు చేస్తుంటారు. ఏదేమైనా తప్పు జరిగింది ఇక్కడ. ఆ తప్పును కప్పించుకోవడానికి కోసం ఇవాళ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ అంతా నానా దారులు ఎదుగుతున్నారు. నేను ఆర్ఎన్బి మినిస్టర్ కొనాలి చేశాను కాబట్టి నాకు నాలెడ్జ్ ఉంది. అంచేత అందుకే పిలిచాను, ఎస్సీ గారిని పిలిచాను, మేడం గారు వచ్చారు, పాడేరి ఈ గారు, అందరూ డిఈ గారు కూడా వచ్చారు. ఇది ఇమీడియట్గా ఒక వారం రోజుల్లో నాకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. దాని మీద నేను గవర్నమెంట్ నుంచి ఎంక్వైరీ చేసి ఒక నిర్ణయం తీసుకొని ఒకవేళ ఆఫీసులు తప్పు ఉంటే ఇమీడియట్గా సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఇంకా వినకపోతే నేను స్పీకర్ అవుతాను కదా, 24 స్పీకర్ అవుతున్నాను కాబట్టి ఆ అసెంబ్లీలో గంటల కొద్ది నిలబెట్టే హక్కు నాకు ఉంది. పనిష్మెంట్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నుంచోవచ్చు అసెంబ్లీలో. ఆ పనిష్మెంట్ కూడా ఇస్తాను. ఇది నా కాన్షియన్స్, ఇది నా కళ్ళ ముందు ఇంత ఘోరం జరుగుతుంటే వీళ్ళు సపోర్ట్ చేశారు. అదొకటి. ఎమ్మెల్యే గారి ప్రెజర్ ఉంది. ఎందుకంటే వారోత్సవాలు చేశాడు కదా, కేకులు కట్ చేసి మళ్ళీ దిక్కుమాల రోడ్డుకి ఏమో వారం రోజులు వారోత్సవాలు, దానికి మీరు అందరూ రికార్డింగ్ చేయడం సరే అయిపోయింది. ఇక రెండోది నర్సీపట్నం మున్సిపాలిటీ రోడ్డు ఉంది. ఆ రోడ్డు ఆర్ఎన్బిది. మున్సిపాలిటీ డబ్బుతో బూడిద పోసి రోలింగ్ చేసేసారు. ఇప్పుడు ఎస్సీ గారిని అడిగితే మాది కాదు అంటారు. నీకది నీ ఆస్తి, అది ఆర్ఎన్బి ఆస్తి. మున్సిపల్ ఆస్తులు వేరు, పంచాయతీ ఆస్తులు వేరు, ఆర్ఎన్బి ఆస్తులు వేరు. ఆర్ఎన్బి ఆస్తుల మీద ఏదైనా వర్క్ చేయాలంటే ఆర్ఎన్బి వాళ్ళు చేయాలా. ఈ ఎమ్మెల్యే ఒత్తిడికి మా కమిషనర్ అక్కడ దిక్కుమాలోడు ఉన్నాడు అక్కడ నర్సీపట్నం. అప్పుడే నా దగ్గరకు వచ్చాడు, రమ్మని అక్కడ ఉండమని చెప్పాను. ఆడ మాటలు ఎమ్మెల్యే మాటలేని ఇది సిమెంట్ పౌడర్ కసర బుక్ తీసుకొచ్చి చేసి తడిపేసి రోలింగ్ చేసేసారు. ఆ రోలింగ్ రాత్రిపూట రోలింగ్ చేస్తుంటే అక్కడే ఉన్న డిఈ మాట్లాడలే, నాకు తెలియదు అంటాడు. నర్సీపట్నంలో ఉంటాడు అతను. నర్సీపట్నంలో పబ్లిక్ రోడ్డు మీద రోలింగ్ చేస్తూ ఉంటే నాకు తెలియదు అంటాడండి. ఒరే ఎవడరా నువ్వు, నా ఆస్తి ఆర్ఎన్బి ఆస్తులు ఇవ్వడా రోడ్డు వేయడానికి అడగాలి కదా. ఇలాంతా ఎలక్షన్ కుంభకపోయిపోరండి. మళ్ళీ ఆడు శాడిస్టోడు వచ్చేస్తాడు, మరియు మన ఎస్సీలు కొండవచ్చు అలా ఏం చెప్తే చేస్తారండి. దేవుడి దేవల్ల ప్రజల దేవల్ల ప్రభుత్వం మారిందండి. ఇప్పుడు మేము చూసుకోవాలి కదా, దాన్ని సరిదిద్దవలసిన బాధ్యత నా మీద ఉంది కదా. సరిదిద్దడానికి వచ్చాను, వాళ్ళు కూడా రమ్మన్నాను. అది కూడా చూస్తాం, రోడ్డు చూస్తాం,
చూసి ఏం చర్య చేసుకొని దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మాత్రం నేను వదిలిపెట్టను. చంద్రబాబు నాయుడు గారు వదలమన్నా నేను వదలను. ఓకే.